మహాశక్తివంతుడైన రాక్షసుడైన తారకాసురుని సంహరించడానికి పరమేశ్వర కుమారుడిగా సుబ్రహ్మణ్య స్వామి అవతరించారు. బ్రహ్మదేవుని వరంతో తారకాసురుడు అతి బలవంతుడిగా మారి స్వర్గంలో గాని, భూమిలో గాని, పాతాళంలో గాని ఎవరూ అతన్ని ఓడించలేని స్థితికి చేరాడు. అతని క్రూరత్వానికి భయపడిన దేవతలు శివపార్వతులను ప్రార్థించి తారకాసురుని సంహరించగల రక్షకుడిని కరుణించమని వేడుకున్నారు. ఆ సమయంలో అగ్నిదేవుని పవిత్ర జ్వాలల నుండి జన్మించిన 6 దివ్య శిశువులను కృత్తికలు ప్రేమతో పెంచుతున్నారు. దేవతల ప్రార్థనలకు స్పందించిన పార్వతీదేవి ఆ 6 శిశువులను ఒక దివ్య రూపంగా ఏకం చేసి షణ్ముఖుడైన సుబ్రహ్మణ్య స్వామిని ఆవిష్కరించింది. తన దివ్య కార్యంతో సంతృప్తి చెందిన శివుడు సర్వదుష్ట శక్తులను సంహరించగల దివ్య ఆయుధమైన వేలాయుధాన్ని సుబ్రహ్మణ్యుడికి అనుగ్రహించాడు. తరువాత దేవసేనను వివాహం చేసుకున్న సుబ్రహ్మణ్యుడు సమస్త దేవసేనకు సేనాధిపతిగా నియమితుడయ్యాడు. అపారమైన ధైర్యం, దివ్యాధికారంతో తారకాసురునితో మహాసమరానికి బయలుదేరాడు. అమోఘమైన తేజస్సుతో వేలాయుధాన్ని ప్రయోగించి తారకాసురుని సంహరించి 3 లోకాలలో శాంతిని స్థాపించాడు. ఆ మహావిజయ దినమే శుక్ల షష్ఠి. అదే రోజు ఆ తర్వాత కాలంలో స్కంద షష్ఠి లేదా సుబ్రహ్మణ్య షష్ఠిగా ప్రసిద్ధి చెందింది.